హలో అండి, హాయ్ అందరికీ. ఈరోజు నేను మీకు మంచి బ్లౌజ్ నెక్స్ట్ అయితే చూపిస్తాను. ఇవన్నీ ఒకటే కస్టమర్ అనమాట. మేడం ఎలా నెక్స్ట్ ఎలా పెట్టుకున్నారు, మేము ఎలా స్టిచ్ చేసామన్నది మీకు చూపిస్తాను. ఇది వీ నెక్, ప్రిన్సెస్ కట్లోనే షేప్ బెల్ట్ వేసామన్నమాట. ఫ్రంట్లో కప్స్ మాట ప్యాడింగ్ బ్లౌజ్. ఇది చిన్న లేస్ వేసాం చూడండి, గోల్డెన్ లేస్. ఇదంతా వైట్ ఉండి గోల్డెన్ లేస్ ఉన్న బాగా సెట్ అయింది దీనికి. హ్యాండ్స్కి కూడా ఎడ్జస్ట్లో లేస్ వేసాము. బ్యాక్ కూడా వీ నెక్. బ్యాక్ బ్లౌజ్ బ్యాక్ డీప్ ఎక్కువ ఉండడం వల్ల నెక్ షేప్ కూడా ప్రాపర్గా వస్తుంది. నెక్ ఇంకో బ్లౌజ్ వచ్చేసి మల్టీ కలర్స్కి. ఇది కూడా ఫ్రంట్ వీనెక్కే, ఫ్రంట్ వీనెక్ ఉంది. దీనికి కూడా గోల్డెన్ లేస్ వేసాము సేమ్ దానిలాగే. ఇంకా ఫ్రంట్లో ఇలా కట్స్ ఇచ్చామన్నమాట, స్కాలప్స్ లాగా. బ్యాగ్ కూడా ఇచ్చాము చూడండి సేమ్ అలానే. బ్యాగ్ కూడా వీనెక్కే. బ్యాగ్ కూడా చూడండి మొత్తం ఇలాగ కట్ అయితే ఇచ్చాము. బ్యాగ్ కూడా లేస్ ఇలా హ్యాండ్స్కి కూడా వేసాం. ఇది కూడా సేమ్ ప్యాడింగ్ బ్లౌజే. ఇది కూడా ప్యాడింగ్ బ్లౌజ్. వీనెక్లో మనం ఎంత డీప్ అన్నా పెట్టుకోవచ్చు, ఫ్రంట్ అండ్ బ్యాక్, ఎందుకంటే క్లోజ్గా ఉంటుంది కాబట్టి డీప్ ఎక్కువ పెట్టుకున్నా బాగానే ఉంటుంది వీనెక్స్ అయితే. ఇది మల్టీ కలర్స్ మిర్రర్ వర్క్ అనమాట. ఫ్యాబ్రిక్ వచ్చేసి దీనికి కూడా లేస్ వేసాం చూడండి. ఫ్రంట్ వీనెక్లో మొత్తం ఇలా లేస్ వేసాము. మొత్తం ఇలా చిన్న కట్ వచ్చింది ఫ్రంట్. ఆ కట్ నుంచి ఇలా లేస్ స్టార్ట్ చేసి మొత్తం నెక్ వరకు వేసామన్నమాట. ఇది కూడా ప్యాడింగ్ బ్లౌజ్ ప్రిన్సెస్ కట్లో. ఇదే లేస్ హ్యాండ్స్కి కూడా వేసాము. బ్యాక్ వచ్చేసి వీనెక్. మేడం ఎక్కువ వీనెక్స్ ఎక్కువ వేస్తారు. దీనికి బ్యాక్ కూడా ఇలా కట్ వచ్చింది. ఈ కట్కి ఇలా లేస్ అయితే వేసామన్నమాట. ఇది కూడా ఫ్రంట్ వీనెక్. ఇవన్నీ నెక్ షేప్స్ ఫొటోస్ నేను మీ వీడియో లాస్ట్లో అన్నీ పెడతాను, నేను మీకు కూడా క్లియర్గా తెలుస్తుంది. ఇంకో బ్లౌజ్ వచ్చేసి చికెన్ వర్క్ అంటారు కదా, బ్లౌజ్ పీస్ అలా అనమాట. దీనికి చూడండి ఇలా ఓపెన్ వస్తుంది. షేప్ బెల్ట్ సపరేట్గా వచ్చి ఇలా ఓపెన్ కింద వస్తుంది ఫ్రంట్లో. దీనికి కూడా మేము ఇలా లేసెస్ స్టార్ట్ చేసాము. ఇక్కడ నుంచి ఒక హుక్స్ వస్తుంది, ఇక్కడ ఒక హుక్ వస్తుంది ఇలా పెట్టడానికి. ఇంకా హుక్స్ ఇక్కడ వస్తాయి. ఇది కూడా ప్యాడింగ్ బ్లౌజ్ ప్రిన్సెస్ కట్లో. ఈ బెల్ట్ అనేది సపరేట్ వస్తుంది. హ్యాండ్స్కి కూడా ఇలా 2 లేసెస్ యాడ్ చేస్తాం చూడండి, కొంచెం డిఫరెంట్గా ఉంటుందని. ఇక్కడ కొంచెం లేస్తుంది పైన, కింద అయితే నార్మల్గా స్కాలప్స్ లాగా చిన్నమాట లేస్. ఇది కూడా ఫ్రంట్ వీనెక్కే. యాక్చువల్గా ఇలాంటి నెక్ షేప్కి బ్యాక్ ఓపెన్ అయితే బాగుంటుంది, కానీ మేడం బ్యాక్ ఓపెన్స్ అయ్యమాట, ఓన్లీ ఫ్రంట్ ఓపెన్స్, అందుకని ఇలా పెట్టామన్నమాట. దీనికి బ్యాక్ వచ్చేసి వీనెక్. దీనికి కూడా సేమ్ వీనెక్లో లేస్ అయితే వేసాము. లేస్ వేసాం దీనికి. ఇంకో బ్లౌజ్ వచ్చి సారీలో బ్లౌజ్. ఇది దీని కింద చిన్న బెల్ట్ వేసారు చూడండి. బ్యాక్ బకెట్ నెక్ షేప్ అంట, కొంచెం వీలోనే చిన్నగా ఇక్కడ కట్ స్క్వేర్లా వస్తుంది. చిన్న డోరీస్ పెట్టాము ఇక్కడ. హ్యాండ్స్ అయితే నార్మల్ ఎల్బో హ్యాండ్స్. ఇది ఫ్రంట్ కూడా వీనెక్. దగ్గరలో ఈ డీప్ వచ్చి 9 ఇంచెస్ వరకు ఉంది ఫ్రంట్ డీప్. వీనెక్స్కి అయితే 9 and 9.5 డీప్ అయితే పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ఫ్రంట్ వచ్చి క్లోజ్గానే ఉంటుంది కాబట్టి. ఇది కూడా ప్యాడింగ్ బ్లౌజ్. ఇది వచ్చేసి స్కాలప్స్ అనమాట. మొత్తం హ్యాండ్స్ ఇంకా ఫ్రంట్కి కింది అంతా స్కాలప్స్ డిజైన్ చేసి దీనికి లేస్ వేసామన్నమాట. ఇదే షేప్లో లేసెస్. ఇవి అయితే కస్టమరే ఇచ్చారు. డిజైన్స్ అన్నీ కూడా కస్టమరే సెలెక్ట్ చేసుకున్నారు, ఇలా ఉండాలి నెక్స్ట్ ఇవన్నీ అని. ఇది ఫ్రంట్ హైనెక్లో వస్తుంది. హైనెక్లో వచ్చి ఇలా స్కాలప్స్ వస్తుంది. బ్యాక్ వచ్చేసి ఇలా డ్రాప్లో పెట్టాము హోల్, దానికి కూడా లేస్ వేసాము అన్నమాట. బ్యాక్ హైనెక్లో వస్తుంది. మరి ఇది కూడా వీనెక్కే. దీనికైతే పైనుంచి లేస్ వేసాము. ఇదే లేస్ వేరే బ్లౌజెస్కి లోపల నుంచి వేసాము కదా, ఓన్లీ ఈ సీక్వెన్స్ కనిపించేలాగా దీనికి పైనుంచి వేసాము. ఇది కూడా ప్రిన్సెస్ కట్టే బ్లౌజ్. బ్యాక్ కూడా వీనెక్. ఇది హ్యాండ్స్ మాత్రం 20 ఇంచెస్ హ్యాండ్స్, ఫుల్ హ్యాండ్స్ మాట. లాస్ట్లో చిన్న లేస్ అయితే పెట్టాము. ఇవన్నీ ప్యాడింగ్ బ్లౌజెసే. ఇంకొకటి ప్లెయిన్ బ్లాక్ బ్లౌజ్. అంటే ఇది దేనిపైన కన్నా యూజ్ చేసుకునేలా ఉండాలని పైపింగ్స్ కట్టి ఏమి వద్దన్నారు. ఓన్లీ స్టిఫ్ వేసి కుట్టా చూడండి. నెక్ షేప్ ఎంత కరెక్ట్గా వచ్చిందో, లీఫ్ నెక్ చాలా బాగా వచ్చింది నెక్ షేప్. బ్యాక్ కూడా లీఫ్ నెక్కే. బ్యాక్ కూడా లీఫ్ నెక్కే. పైపింగ్స్ అవి ఏమీ లేదు, జస్ట్ నార్మల్ స్టిఫ్ వేసి స్టిచ్ చేశారు. ఇంకో బ్లౌజ్ వచ్చి బ్లాకే, సేమ్ వెల్వెట్ క్లాత్ అంటారు కదా, వెల్వెట్లో. ఇది ఫ్రంట్ లీఫ్ నెక్లా ఉంది. ఇలా లీఫ్ నెక్ వచ్చి ఫ్రంట్లో ఇలా చిన్న కట్ వచ్చింది పైకి, ఇలా కట్ కింద వచ్చిందన్నమాట. బ్యాక్ నార్మల్ పాట్ లాంటి లీఫ్ మాట, ఒకలాంటి పాట్ షేప్ వచ్చింది. బ్లౌజ్ నెక్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇవి నెక్ షేప్స్ అన్ని నేను లాస్ట్లో పెడతాను మీకు ఫొటోస్ అయితే.
నేను ఇవన్నీ మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే మీరు ఎప్పుడైనా స్టిచ్ చేయించుకోవడానికి వీనెక్స్కి వీటికి ఎంత డీప్స్ పెట్టుకుంటే బాగుంటుంది అని చిన్న సజెషన్ నేను ఇవ్వడానికి అయితే చెప్తున్నాను. ఈ వీనెక్స్కి అయితే బ్యాక్ కూడా డీప్ పెట్టుకోవచ్చు, 11 ఇంచెస్ అలా డీప్ అయినా పెట్టుకోవచ్చు, క్లోజ్గా ఉంటుంది కాబట్టి. ఫ్రంట్లో 9 ఇంచెస్ కూడా బాగానే ఉంటుంది.